అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల డిఏ, పిఆర్సీ, డిఆర్ బకాయిలపై మరో సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుకు వీడియోని సపోర్ట్ చేసి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 6 నెలల్లోగా ఉద్యోగులకు పీఆర్సీ, హెల్త్ కార్డులు, డిఏలు ఇచ్చి సిపిఎస్ను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లు గడిచిన హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వివిధ సంఘాల నేతలతో ప్రభుత్వాలు చర్చలు జరిపి 4 అంశాలపై నిర్ణయం తీసుకుంది. ఇది ఉద్యోగుల విజయం. ఈ సర్కారు 3 సార్లు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఇది అనుమానమే. 2023 జూలై నుంచి పీఆర్సీ అమల్లోకి రావాలి. కేసీఆర్ ప్రభుత్వం పీఆర్సీ కమిటీ వేసి ఎన్నికల నేపథ్యంలో 6 నెలల ఆలస్యం జరుగుతుందని భావించి 5% మధ్యంతర వృత్తి ప్రకటించింది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇంతవరకు పీఆర్సీ అమలు చేయలేదు. పీఆర్సీ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి సెప్టెంబర్ వరకు గడువు పొడిగించింది. ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఆందోళన కారణంగా నివేదిక త్వరగా ఇవ్వాలని పీఆర్సీ కమిషన్ను సర్కార్ ఆదేశించింది. జూన్ 2 లోపు నివేదిక వస్తుందని, 6 నెలల్లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఉద్యోగ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం చెబుతున్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అప్పులపై చేస్తున్న ప్రచారం, పడిపోయిన రాబడి వల్ల రాష్ట్రం దివాలా దిశగా అడుగులు వేస్తుందని ముఖ్యమంత్రి పదే వేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలను బట్టి పీఆర్సీ నివేదిక ఫిట్మెంట్ రికమెండేషన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ధంతో అదనంగా ఆర్థిక భారం విద్యా, వైద్యం కోసం చేసే ఖర్చులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెరుగైన ఫిట్మెంట్ కావాలని ఉద్యోగులు కోరుతున్నారు. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ ప్రయోజనాలు వారు దాచుకున్న సొమ్ము తిరిగి చెల్లించడం లేదు. ప్రభుత్వ వైఖరితో దాదాపు 30,000 కుటుంబాలు పరిస్థితి దయనీయంగా మారింది. మానసిక ఒత్తిడి కారణంగా ఇప్పటికీ 90 మంది మరణించారు. వేలాది మంది న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల తర్వాత 100 రోజుల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఉద్యోగుల బకాయిలు చెల్లించడం సర్వసాధారణం. కానీ కాంగ్రెస్ సర్కార్ తాము మాత్రమే చెల్లిస్తున్నామని చెప్పడం మాత్రం ప్రచార ఆర్భటమే. 14,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పిన ప్రభుత్వం 6,000 కోట్లు ఇస్తే మిగతా మొత్తం ఎప్పుడు ఇస్తుంది? రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఒకేసారి చెల్లించాలని పెన్షనర్ల సంఘాల డిమాండ్లు చేసినా పట్టించుకోవడం లేదు. ప్రతి నెల 700 కోట్లు విడుదల చేస్తున్నామని ఆర్థిక మంత్రి చెప్పినా కేవలం 300 కోట్లు దాటడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం వాదన నిజమైతే ఆ లెక్కలు తక్షణం బయటపట్టాలి. ఇక ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ వ్యవహారం అంతులేని కథగా మారింది. 2 నెలల క్రితం కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా అమలు జరగలేదు. కనీసం విధి విధానాలు రూపొందించలేదు. వైద్య చికిత్సలో పరిమితి లేకుండా ఉండాలని, అన్ని కార్పొరేట్ దవాఖానాల్లో వైద్యం చేయాలని, అవుట్ పేషెంట్ సౌకర్యం కల్పించాలని, వెల్నెస్ సెంటర్లో మెరుగైన సేవలు అందించాలని ఉద్యోగులు కోరుతున్నారు. చివరికి కంట్రిబ్యూషన్ చెల్లిస్తామని ఉద్యోగులు ముందుకు వచ్చినా ఒక్క అడుగైనా ముందుకు పడలేదు. పెండింగ్ మెడికల్ బిల్లులన్నీ చెల్లించామని ప్రభుత్వం ప్రకటించడం దారుణం. అన్ని జిల్లా వైద్య అధికార కార్యాలయాల్లో వేలాది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ పునర్నిర్మించామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఒక్క సమావేశమైనా నిర్వహించలేదు. సిపిఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోలేదు. కనీసం పరిశీలిస్తామని కూడా చెప్పలేదు. దేశంలోనే అత్యధిక డిఏలు పెండింగ్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ కావడం విచారించదగ్గది. 2023 జూలై 1 నుంచి రావాల్సిన 5 విడతల కరువు బడ్జెట్ ఇప్పటివరకు విడుదల చేయలేదు. కొత్తగా డిఏల విడుదలను పీఆర్సీతో ముడిపెట్టి వాయిదా వేయడానికి రేవంత్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. పీఆర్సీలో డిఏ విలీనం చేయాలనే సాగుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. చర్చల్లో డిఏ విషయాన్ని ప్రభుత్వం పక్కకు పెట్టడం, పీఆర్సీతో ముడిపెట్టడం ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూరుస్తుంది. పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ తేదీల్లో తేడా వస్తే జరిగే నష్టాన్ని భర్తీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.